వసంత పంచమి పురస్కరించుకుని మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహాకుంభమేళ ప్రయాగరాజులో వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అందులోని ఈ రోజున ఈ ఒక్క రోజులోనే సుమారుగా 2 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించారు. అధికారిక లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ అలాగే కుంభమేళా నిర్వాహకులు ఇచ్చినటువంటి సమాచార ప్రకారం అయితే ఇప్పటికీ సుమారుగా 35 కోట్ల మార్క్ని పుణ్యస్థానాలు ఆచరించిన వారి మార్క్ని ఇప్పుడే తాకింది. అంటే నిన్నటి వరకు కూడా చూసుకున్నట్టయితే 33 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించినట్టు లెక్కలు చెప్తే ఈరోజు మాత్రం ఆ సంఖ్య 2 కోట్ల మంది పెరిగి 35 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించినట్టుగా కుంభమేళా నిర్వాహకులు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా అఖాడా సంబంధించినటువంటి అఖాడా పరిషత్ కూడా ఒక అమృత స్నానం కింద దీన్ని భావించాలి, అమృత స్నానం భావించాలనేటువంటి పిలుపునివ్వడంతో ఈరోజు సుమారుగా 2 లక్షల మంది పైచిలకే అఖాడాలు కావచ్చు, సాధు పంతులు కావచ్చు, నాగసాధు పంత్ కావచ్చు, ఇతర పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా సంగం ఘాట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి త్రివేణి సంగమంలో సుమారుగా 2.5 లక్షల మంది పైచిలకి అందరూ కూడా ఈరోజు అమృత స్నానం ఆచరించారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించారు. మనతో కొంతమంది తెలుగు వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ బోరాబండ మాది. ఇక్కడ ముందుగా ఈటీవీ యాజమాన్యానికి నమస్కారం. ప్లస్ అలాగే ఉత్తరప్రదేశ్లో ఈ మొత్తం అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ మేము హైదరాబాద్ నుంచి కార్లో వచ్చాము. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ప్లస్ సీసీటీవీగా సెక్యూరిటీ కానీ, ప్లస్ వాళ్ళు లోపల సెక్యూరిటీ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు సెక్యూరిటీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. మేము ఏ సెక్టర్కి వెళ్ళాలనేది, ఏ సెక్టర్ నుంచి ఎటు వెళ్తే ఎటు బాగుంటుంది, ఎక్కడ స్నానం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ నాగసాధువులు ఎటు సైడ్ ఉంటారు, ప్లస్ అఘోరా వీళ్ళందరూ ఎటు ఉంటారు, వాళ్ళ సెక్టర్లు కూడా చూడడానికి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు. మేము మంచిగా హ్యాపీగా వెళ్ళి స్నానం చేసి వచ్చాము. ప్లస్ 19 సెక్టర్లో వాళ్ళు చెప్పారు, మేము వెళ్ళాము, లోపలికి వెళ్ళాము. అక్కడ కూడా లోపలికి వెళ్ళారు. నావర్ నుంచి లోపలికి వెళ్ళాము. త్రివేణి సంగమం ఎక్కడైతే ఉందో ఆ సంగమం దగ్గరికి వెళ్ళి మేము స్నానం చేయడం జరిగింది. అక్కడ కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే భారతదేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా కావచ్చు, మంచి అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ లోకల్ వీళ్ళు కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన పార్కింగ్ వ్యవస్థ కానీ, అలాగే ఫుడ్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. అందరు చెప్పినట్లు కాదు, చాలా బాగుంది. యోగి గారు, మోదీ గారు రోడ్డు వ్యవస్థ ఏంది, లోపల వచ్చే పార్కింగ్ వ్యవస్థ ఏంది, లోపల సెక్యూరిటీ ఏంది, లోపల సంగమం దగ్గర స్నానాలకి ఏంది, అన్ని వ్యవస్థలు, వాష్రూమ్ వ్యవస్థలు అన్నీ చాలా భారీ ఎత్తున చేశారు. చాలా బాగుంది. అందరు చెప్తున్నారు ఇట్లా అట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పి. అట్లా ఏం లేదు. మేము ఈరోజు సొంతంగా మా పైన ప్రయత్నం చేసి చూసినాం. మేము వచ్చినాం, మేము అన్నీ చేసినాం, అన్ని స్నానాలు చేసినాం, గుడ్లకి వెళ్ళాము, అన్నీ చూసాము. చాలా భారీ ఎత్తున వ్యవస్థ చేశారు. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ ప్రాబ్లం కూడా లేదు. ప్రతి చోటున, ప్రతి గల్లీలో, ప్రతి చోటున, ప్రతి చౌరస్తాలో ఫుడ్ పంచడం జరుగుతుంది. మాకు అసలు ఫుడ్ ప్రాబ్లం కూడా లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. చాలా భారీ ఎత్తున వ్యవస్థ చేశారు సార్ మోదీ గారు మరియు యోగి గారు. చాలా ధన్యవాదాలండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ అన్ని వ్యవస్థలు చాలా బాగున్నాయండి. అందరూ చెప్పిన విధంగా కాకుండా ప్రతి ఒక్క సెక్టార్లో ఒక సిస్టమాటిక్ని పాటిస్తూ అందరికీ ఒక ఏ సంఘానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి సంగమంలో కూడా ప్రతి టైట్ సెక్యూరిటీతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రికులకు కానీ ఏది జరిగినా సరే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ ఇచ్చే విధంగా, డైరెక్షన్స్ ఇచ్చే విధంగా, ఇంకోటి ఎక్కడికి ఏ విధంగా సహాయం చేయాలనుకున్నా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇస్తున్నారు. సో ఇక్కడున్న ఫెసిలిటీస్ కానివ్వండి, ఇక్కడ ప్రతిదీ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలే కాకుండా వివిధ దేశాల్లో నుంచి కూడా చాలామంది భారీ ఎత్తున వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, ఏ రకమైన భయాలు పెట్టుకోక్కర్లేదు, అపోహలు వద్దనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. కుంభమేళాలో అందులో ఈరోజు వసంత పంచమి వేడుకలు చాలా చక్కగా జరిగాయి. అందరూ కూడా పుణ్యస్థానాలు ఆచరించారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, మహాకుంభమేళా ప్రయాగరాజ్.